తగ్గేదేలే మీ నర్సయ్య తాతతో రప్ప రప్ప రప్ప. మట్టినే నమ్ముకొని మన పొట్ట నింపేటి రైతన్న కడుపేమో కాలుతనే ఉన్నది. పొద్దుమాపు రెక్కలిరిసి మన పొట్ట నింపేటి అన్నదాత బతుకేమో ఆగమవుతున్నది. ఇక మరి ఏం లేదు కానీ పాడైపోను అంగు తప్పినా అద్దు తప్పినా కాదంతో రైతన్నలు ఏ రకంగా ఆగమైపోతుర్రో ఊర్లో పోయి. ఇక మరి ఇక పార్టీ అని పుట్టుకోవచ్చు కదా, రాజకీయ పార్టీలలో కూడా కథబతలం అంతా ఉల్టా పల్టా గోల్మాల్ వ్యవహారాలు కూడా. ఇక మరి అళ్ళకెళ్ళి ఇళ్ళ జ్వరపడ్డోళ్ళకు మరి ఇళ్ళకెళ్ళి అళ్ళకు జ్వరపడ్డోళ్ళకే ఎక్కువ కథ ఉందట. ఇక మరి నమ్ముకొని కష్టపడి కరుడు కట్టినా నేను కార్యకర్తను లీడర్ను అన్నోళ్ళకు ఎన్నో వెనక ముఖానం కోసం పెడుతున్న కథ గుసగుస ఏదో. ఇక మీ తాత చెవులో పడ్డది కాబట్టి ఊకుంటాడు తాత చిన్న గెలిగించుకుంటా. ఇక పైన కట్టిండు రాంగ 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 రాంగ. ఓ పిల్లగా ఎక్కడిది? ఉస్మానియా గడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టిండు మీ నర్సయ్య తాత. మరి ఇక్కడ ఏం నడవబోతుంది ఏంది ఏం కథ అంటే ఓ కోళ్ళాగా ఇక మరి శనగాని దయాకర్ అని ఇక్కడికనే తిరుగుతాడట. ఇక మరి ఉస్మానియా యూనివర్సిటీనే చదువుకుంటాట ఆయన. ఇక కాంగ్రెస్ పార్టీ లీడరు బాగానే జర్ర కోళ్ళాగా ఖతర్నాక్ కోళ్ళాగా అన్నట్టుగా చెవులో పడ్డది కాబట్టి ఇక కథ మాత్రం ఏందో ఈయన చెప్దామని మీ నర్సయ్య తాత గిట్లా అడుగు పెట్టిండు. ఇక మరి అమ్మో ఓ అమ్మా శనాది ఓ పిల్లగా అమ్మా అంత నిమ్మలమేనా తాత? ఏదో ఇక మరి ఏదో కడుపులో ఏదో కథ పెద్ద కథ ఏం లేదు, అన్ని మంచిగా ఉన్నాయి. ఏదో నడుస్తుంది అన్నట్టుగా అనుమానం. మరి ఏంది అప్పుడు ఉద్యమం సమయంలో అప్పుడప్పుడు బాగానే గెలిగిస్తావు, ఒంటి కాలం మీద లేచి కేసీరావు బాగానే ఆరుబారు అరుచుకున్నావు కూడా. మరి ఇప్పుడు కాంగ్రెస్ లా నీకేమన్నా పతారా? మంచిగానే ఉంది. ఓ మంచిగానే ఉంది ఇప్పుడు. అంతేనా? మొయ్యిన మొత్తం మోగుతుందా? మోగుతుంది. అమ్మా మరి ఎట్ట సంగతి? ఏమో ఈ కొత్తది గొర్రెల మాడుకు పాతది బర్రెల మాడుకు అన్నట్టు ఏమో ఆడంగా రబ్బరు బోళ్ళకు ఆడంగా పార్టీలు మారిన వాళ్ళకి ఏమో పదవులు ఏమో అంటగడుతుర్రాట. పార్టీని నమ్ముకొని ఇక మరి కష్టకాలంలో పార్టీని నడిపించిన వాళ్ళు ఏమో ఏదో నడుస్తుందట. నిజమేనా మాట? అట్లేం లేదు, అందరికి న్యాయం జరుగుతుంది. మాలంటలు కూడా మొన్ననే ఒక చిన్న పార్టీలో ఒక పదవి కూడా ఇచ్చారు. అమ్మా భవిష్యత్తులో కూడా ఇస్తారనేది నమ్మకం అయితే ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పార్టీలో ఒక నమ్మకంతో విశ్వాసంతో యువతకు ఒక భవిష్యత్తు ఉంది అయితే నమ్మకంతో అయితే పోతున్నాం, పనిచేస్తున్నాం. ఇప్పుడు ఏం కొలువు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు దయాకర్కు? జనరల్ సెక్రటరీ ఇచ్చారు మొన్న. మళ్ళీ అప్పుడు అంతకుముందుకు అధికార ప్రతినిధిగా ఉంటుంది, ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. చూద్దాం పార్టీ ఇంకా భవిష్యత్తులో యువతకు పెద్దపీట వేస్తా అంటారు. రాహుల్ గాంధీ గారైనా ముఖ్యమంత్రి గారైనా మహేష్ కుమార్ గౌడ్ గారైనా పార్టీలో అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, కష్టపడి పని చేసుకుంటూ పోదాం, అయ్యే అవకాశాలు వస్తాయి. కష్టపడ్డ ఇప్పుడు పదవి జరంతా బుడ్డగానే కొడుతుందిగా. మరి నిజమైన ఇంట్లో జ్వరపడ్డాలకు పెద్ద వచ్చినాయట. మరి శనగాని దయాకర్ గీ పదవికి ఎట్లా ఒప్పుకుండు? బాగానే ఉరుకులు పెట్టే కోళ్ళగా ఇది. ఇక పార్టీల అవసరాల రీత్యా లేదా పార్టీ డెవలప్మెంట్ రీత్యా వాళ్ళ యొక్క సీనియారిటీని చూసి వాళ్ళ సమర్థం చూసి కొన్నిసార్లు అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుంది. మనం వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినామని కాకుండా మన సమర్థతను మన యొక్క శ్రమను కూడా పార్టీ గుర్తిస్తుంది. భవిష్యత్తులో కూడా మనకు కూడా గొప్ప అవకాశాలు ఇస్తుందనే నమ్మకం ఉంది. అమ్మో ఉందాట గుండెలా అది నింపుకొని ఉన్నాడు. ఏదో ఒకనాడు కష్టపడితే ఫలితం దక్కపోతా అది అని ఇక రకంగా ఆలోచన చేస్తుండు. కానీ మరి ఏమి లేదు తాత, ఈ ఆనాడు కేసీరావులా ఈ కోళ్ళాగలు మూరెడు మీసాలు బారెడు గడ్డాలు పెంచుకొని నౌకరు రాకపాయ అని తల్లాడి. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక కూడా కథ గట్టినే ఉందట. ఏది ఎక్కర్లేదు, ఇళ్ళకినట్టే ఉంది ఎవరం అంటుర్రు. మరి ఎట్లనే పొరగాలు మరి ఇక కచ్చపెచ్చ ఎవరో నడుస్తుంది ఇప్పుడు. అట్లేం లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత పిల్లలకు కూడా మంచిగా ఉంది. అందరు కూడా విద్యార్థులు నిరుద్యోగులు యువత మంచిగా సంతోషంగా ఉన్నారు. కొలువులు వచ్చినాయి, ఇంకా భవిష్యత్తులో వస్తాయి. ఇది మనం ముఖ్యమంత్రి గారే కొలువులకు లీడర్ గా వ్యవహరిస్తుండు. కొలువులు ఇచ్చే పెద్దన్న అయిండు. కొలువుల బాధ ఏందో గతంలో 10 ఏళ్ళ నుంచి చూసిండు కాబట్టి అన్నదమ్ములు ఆ తమ్ముళ్ళ బాధ ఎట్లా ఉంటుందో అనేది కల్లారా ఒక పెద్దన్నగా చూసిండు కాబట్టి కొలువులు ఇచ్చిండు. ఏడాదిలోనే 60,000 ఇచ్చిండు.
ఇంకా భవిష్యత్తులో కూడా మంచిగా పెద్దగానే ఇస్తాడు. ఆ, ఆ బాధ ఏం లేదు. ఉమ్, ఇక్కడ మొత్తానికి అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కొలువులు వచ్చినాయి, ఆ, రైతన్నకు మేలు జరిగింది, ఆ. మహిళలకు మేలు జరిగింది. అబ్బో ఎంత ముద్దుగా చెప్తుండు రామశీలక పలుకులు. ఊరూరా రైతన్నలు ఎక్కడవా మా రైతు భరోసా, ఎటువా మా రైతు భరోసా అని గగ్గోలు పెడుతుర్రు. రైతు భరోసా ఎందుకు ఇట్లా చేస్తుంది, ఏడుకొనేది ఏం కన్నా ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినట్టే ఉంది రైతు భరోసా కోసం. ఇంతకు వేస్తారా గుర్తుందిరా? అందరికి వస్తుంది రైతు భరోసా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం రుణమాఫీ చేసినాం మనం, కానీ ఇంకా భవిష్యత్తులో కూడా రైతులకు పెద్దపీట వేస్తాం. మొన్ననే మీరు అందరు చూసారు రైతు బోనస్ కూడా ఇచ్చినాం ఎక్కడ లేని విధంగా. కాబట్టి రైతుని రాజుని చేయడానికి కాంగ్రెస్ హయాంలోనే అది జరిగింది తప్ప మిగతా చోట కాదనేది విషయం మీ అందరికి తెలుసు. 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ పెట్టి ఇవాళ రైతన్న జీవితాల్లో వెలుగులు నింపినాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాను. గతంలో ఏమని వరేస్తే ఊరి అన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందో మీ అందరికి తెలుసు. వరేయొద్దు అన్నాడు కేసీఆర్, మీ అందరికి తెలుసు. ఇప్పుడు పండించిన పంటకు వరికి గిట్టుబాటు ధర ఇచ్చినాం, రైతన్నకు బోనస్ ఇచ్చినాం సన్నోట్లకు. ఇంకా ఉన్నటువంటి రైతన్నకు మేలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా మా భవిష్యత్తులో కూడా మళ్ళా రైతునికి ఎట్లా మనం మేలు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏమో కానీ తాత ఇదేంది కథ, ఏదో బాగోతాం అని ఏదో బగ్గున మనిపడుతురు బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు ఇంతగానం ఫార్ములా ఈ రేసుని వ్యవహారం అని పెట్టి ప్రపంచ దేశాలను ఆకర్షింపజేసుకుంటే మీరేదో అన్న కథ జరిగింది, పశలన్నీ గోల్మాలు అయినాయి, అవి ఏడ ఉండాలో గాయనే ఉన్నాయి నాయన తెచ్చుకొని అంటే మీరు తెచ్చుకుంటలేరాట. తప్పు జరిగిందని ఒకటే కంకణం కట్టుకొని గిరక కట్టుకొని తిరుగుతుర్రాట. ఎందుకని మరి ఇట్లా బదనాం చేస్తున్నారు మాట మాటకు, అయ్యనో పారి కొడుకునో పారి. ఇదేనా పాపం, వాళ్ళు ఓడిపోయే ఉండే తాత, మళ్ళీ మీరేం చక్కన వాళ్ళ ఉసురు పంచుకుంటారు, ఎట్ట సంగతి ఇది? వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నాయి. మనం ప్రభుత్వం చేసింది కాదు. ఇవాళ పోలీసు వాళ్ళు, జడ్జీలు, కొలువులు, వీళ్ళందరూ లాయర్లు బయట పెట్టి వాళ్ళ తప్పిదాలు వాళ్ళే చూస్తున్నారు. ప్రభుత్వం చేయట్లే. జడ్జీలు విచారిస్తుర్రు, లాయర్లు విచారిస్తుర్రు. ఇప్పుడు ఏసీబీలు తప్పులు చేస్తే పట్టుకుంటారు చూసినావా, ఏసీబీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఏదైనా మతలబు ఉంటేనే కదా వాళ్ళు చేసేది. ఊరికనే అడవులకి అయితే పట్టుకొని పోయి అయితే విచారించారుగా, మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు అవినీతి అధికారులని పైసలతో పట్టుకొని ముందర కూర్చోబెడతారు కదనే గాళ్ళు ఇప్పుడు పట్టుకునేది. ఈరాజ్ కేర్స్ లో ఏసీబీ వాళ్ళు కేసు పెట్టిరు తప్పు జరిగిందని. 53 కోట్లు దొడ్డిదారున డాలర్ల రూపంలో బయటికి పంపించారు. కాబట్టి అవి ఏడ ఉండాలో గాయనే ఉన్నాయి, తెచ్చుకోమని మీరు తెచ్చుకుంటలేరట, ఉత్తసార్థంగా బదనాం మోపుతురట. ఏం బదనం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు తప్పులు చేస్తారు, కేసు పెట్టే వారికి మా పైన కక్ష సాధింపు అంటారు. అలా ఏం లేదు. అరే నియమ నువ్వు తప్పు చేసినావు కదా నాయన, పోయి కోర్టుకు పోయి నువ్వు ఎందుకు జడ్జిల కమిషన్ల ముందు తప్పు చేసిన కానీ అది తప్పు చేయకుండా ఇవాళ పదే ముఖ్యమంత్రి గారిని తిడతారు. ఇక మీ అందరికి తెలుసు కదా, కాళేశ్వరం అంటే ఎట్లా కూలిపోయింది, ఎట్లా అయిందనే విషయం మన అందరికి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళు పోతేనేమో పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకొని రానియకపోయా, మీ అందరికి తెలుసు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూలిపోయిందనే వారికి కూలిపోయిందని దాన్ని కూడా చుట్టూ దడిగట్టి ఎవరు మూనేయకుండా చేస్తారు, పోలీసు వాళ్ళని పెడతారు. ఇలా మనిషికి ఉంది. ఇప్పుడు కాళేశ్వరం కథ అంటే తాత, ఇప్పుడు ఇల్లు కడుతుంటే పొక్క పడితే దాన్ని కూడుకోవా చేరుకోవా, ఏదో ఒక పిల్లలు కుంగి ఇదైనంత మాత్రాన తొర్రబడ్డదో బొర్రబడ్డదో అని ఆడ ఏలు పెట్టి ఎలుపు చేసినట్టుగా మాట్లాడుతున్నారు తాత. మరి ఇది పొక్క కూడిపోయిన మరి కూడితే మంచిగా ఉండునట అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు అది బొక్క పడితే పొయ్యి పడితే తీసేసేది కాదు. మనిషికి నడుము ఇరిగింది అనుకో, నడుము బొక్క ఎన్నుపూస మొత్తం ఇరిగిపోతే వాడు మనిషి లేస్తాడు. ఇప్పుడు గట్లనే తయారైపోయింది. మనం చేసింది కాదు. ఢిల్లీలో ఉన్న వాళ్ళు, ఆ పెద్ద అధికారులు వచ్చే ఇది పనికిరాదు, ఇది ఖరాబ్ అయిపోయింది అనే వాళ్ళు తేల్చిన తర్వాతనే ఇక్కడ కమిషన్ వేసారు. కమిషన్ వేసి వాళ్ళు ఢిల్లీలో వచ్చారు, ఇక్కడ కాదు. వచ్చిన తర్వాత ఒక పెద్ద హైకోర్టు జడ్జి ఘోష్ గారు ఆయన వచ్చి ఆయన పిలిపించిండు. ఏమైనా తప్పు చేసిరట వాస్తవేనా అంటే వీళ్ళకి ముఖం లేదు. మళ్ళా వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మా మీద ఇది చేస్తారు అది చేస్తారు కక్ష కట్టిరని మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు మొత్తం కూడా చేసిన తప్పిదాలను, అవినీతిని కప్పిపుచ్చుకొని ప్రజలకు బయటకేమో మాత్రం పెడబొబ్బలు పెడుతున్నారు.
ఇక తాత నువ్వేమన్నా అనుకో కానీ నేను భయపడతాను, నేను అదురుకుంటా, నేను బెదురుకుంటా, నన్ను ఏమో చేస్తట్టుందని, ఇక నాకు ఏదో అవుతట్టుందని నేను ఏం అట్లా భయపెట్టని కాదు. మీరు అటువంటి కేసులు 3 సార్లు కాదు 30 సార్లు పెట్టుకున్నా, 30 సార్లు ఏసీబీ వాళ్ళు మమ్మల్ని పిలిపించినా మేము శంఖ్యం కూడా భయపడేది లేదు. ఇక మా కథ ఏందో చూపిస్తాము. వచ్చే తాపకు మాదే ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఊర్ల పొంట జనాలు మొత్తం ఐసికి తైసి అంటుర్రు. ఇక రానున్న రోజుల్లో మాదే ప్రభుత్వం అంటున్నారు తాత. ఎందుకంటే మీరు ఉచితార్థంగా వాళ్ళను వీళ్ళను ప్రశ్నించేటోళ్ళను ఊగానే వాళ్ళని కేసుల పాలు చేస్తున్నారు అట. మరి ధర్మమేనా? ఇక అది వచ్చేది కాదు, అది ఆల్రెడీ మూసిపోయిన దుకాణం తాత, అది ఎక్కడ లేస్తుంది ఇంకా మరి ఇంకెక్కడ ఈ మూసిపోయిన దుకాణం. వాళ్ళు చదువుకునేంత చదువుకున్నారు, మళ్ళా రాదు ఇక మనకు సంబంధం లేదని. కాబట్టి ఒక్కొక్కటి చెట్లకు ఒకటి పుట్లకు ఒక్కొక్కటి నీకు తెలుసు కదనే. ఏమో బతుకమ్మ అంటే బతుకమ్మ పోయి జైల్లోనే ఉండే, తెలంగాణ బతుకమ్మ ఆత్మగౌరవం జైల్లోనే ఉండే. ఇక అల్లనే సాట్ల తవుడు పోసి కుక్కల కొట్లట్లా కల్వకుంట్ల కుటుంబంలో ఏమని దుకాణం వానికే తయారైంది. దుకాణం అయితే ఇప్పుడు అందరిది మర్చిపోయే బంగారు పోయే వాళ్ళది అమ్మో. ఏదైతే ఇక బిడ్డో పంచాది, కొడుకుదో పంచాది, అయ్యదో పంచాది అని మీరు 3 ముక్కలాట అని మీరు అనుకుంటారు. కానీ లోపటంగా రేపు అంతా ఒకటే. మేము అంతా ఏదో మీది మాటకు ఏదో ఆడగడం జరుగుతుంది, కానీ కథ మొత్తం లోపటంగా ఒకటే అని వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు చదువుకొని ఇప్పుడు వాళ్ళకందరికి ఆస్తుల తెలంగాణ చదువుకున్నటువంటి పైసల కానీ గొడవలు వస్తున్నాయి. అధికారంగా నువ్వెవరంటే నేనెవరని, బావకు బామర్దులకు పడట్లే, అన్న చెల్లెళ్ళు పడట్లే. లాస్ట్ కు ముసలోని పీక పిసికే కాడికి వచ్చింది ఎవరం. అమ్మా ఆడికి వచ్చిందా ఎవరు? రామచంద్ర అర్థం కాక లాస్ట్ కు తలకాయ పట్టుకొని ఇక ఆ వరిసేల నుంచి వెళ్ళట్లేదు. నీకు తెలుసుగా ఇక ఆ చేనుకాడ కట్టుకున్నటువంటి ఇంటికాంచే వెళ్ళట్లే. ఫామ్ హౌస్ అంటారు కదనే, ఇక ఫామ్ హౌస్ లో కాలి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకా అది లేచేటట్లేదు, పడుకునేటట్లేదు. అది అరిగిపోయిన దుకాణం జనరల్ గా. కాకపోతే ఏంటంటే మధ్యలో అప్పుడప్పుడు ఈ సురభి నాటకాల్లాగా అప్పుడప్పుడు జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. కిషోరి మనవరాళ్ళు నా ఎంట పడుతురు తాత. మహా 25 అమ్మా గిట చేస్తారు సముద్రం. అక్కడ చూపి కెమెరా కడుపు నిన్నది లేదు నేను అనేది. మా మనవరాళ్ళకు మీకు 25 వస్తున్నాయా? రావు అమ్మా. ఏం చేయను. కిషోరి మనవరాళ్ళు ఒకటే తారాడుతురు తాత. ఊళ్ళలో పోతే మా 25 అని ఒకటే నా ఎంట పడుతురు. మరి ఏం చెప్తావు మరి అసలు? అందరు వస్తుంది. ఇప్పుడు వాళ్ళ కోసమే ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళల్ని సమూహ సంఘాలు, క్యాంటీన్లు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు వాళ్ళకు రుణాలు ఇచ్చి డెవలప్ చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన. మీ అందరికి తెలుసు కాంగ్రెస్ అంటేనే మహిళల పక్షపాతి కదనే. మహిళల్ని గౌరవించుకునే పార్టీ మీ అందరికి తెలుసు కదా. ఇందిరమ్మ అయినా, ప్రియాంక గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా కాంగ్రెస్ అంటేనే వాళ్ళకి ఇష్టం. వాళ్ళందరూ కోరుకున్నది కాంగ్రెస్ రావాలనే కదా తాత. మరి మా మనవరాళ్ళు తులం బంగారం అని కలవరిస్తున్నారు, కానీ నిద్ర కూడా నిజమేనా కాదా? గడిపెట్టవే కెమెరా. ఏం చేతు నేను తులం బంగారము నెలకు 25,000 అంటే గిట్ట కలవరపడి కలసపడి నవ్వుతుంది మా మనవరాలు. వాళ్ళకు తులం బంగారము 25,000 ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకు ఒక రకంగా నవ్వు వస్తుంది. అంటే చూసి మరి తాతను చూసి నవ్వుతుర్రా లేకపోతే ఏమో మరి నాకైతే అర్థమైతే లేదు పిల్లగా. ఇక మరి రాంగా పోంగా మరి ఎట్లా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లో అంతా ఉల్టా అవుతుంది. ఊర్ల పోయి వ్యతిరేకత వచ్చింది. ఇక అయిపోయింది. కాంగ్రెస్ దుకాణమైన కాడికి వచ్చింది తాత. మరి ఏం చెప్తావు? ఉల్టా లేదు పల్టా లేదే, కాంగ్రెసే. ఇక వాళ్ళందరూ హస్తం గుర్తు వైపే ఉంటారు ఊర్లలో. ఇవన్నీ మీ అందరికి తెలుసు కదనే. ఈ గులాబీ వాళ్ళ మీడియా చూపించేది తప్ప కానీ కాంగ్రెస్ ప్రజలందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు రోజు వాడు జైళ్ళలో పోతుంటే, వాడు స్టేషన్లోకి వస్తుంటే వాళ్ళకి తెలియట్లేదు వీళ్ళందరూ మా సొమ్మే తిన్నారు ఇలా అనేది జనానికి అర్థమైపోతుంది కదా. కాబట్టి ఈ సద్దులు మోస్తోళ్ళకే, పార్టీ జెండాలు మోస్తోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుర్రు అనేది గుసగుసిన పడుతుంది తాత. మరి ఇది పద్ధతి కాదు కదా. నిజమైన లబ్ధిదారునికి ఇవ్వాలి కదా పేదోనికి. మరి ఏదో కథ అలా గోల్మాల్ వ్యవహారం అవుతుందట. ఏది లేదే, కష్టపడ్డోళ్ళకి ఇవ్వాలనే కదా ఈ బాధ. రైతు బంధు ఎందుకు మనం అంటే కేసీఆర్ లాంటి మీ అందరికి తెలుసు కదనే. గుట్టలకిచ్చే, చెట్లకిచ్చే, పుట్టలకిచ్చే. అసలైన జెన్యున్ రియల్ ఎస్టేట్ వానికి, దళారులకు, దోపిడిదారులకు కూడా ఇచ్చే రైతు బంధు అంటే నిజమైన రైతుకు మనం ఇవ్వాలనేది మన ఆలోచన నేను అనేది.
నీలాంటి తాతకు కూడా మంచి పింఛన్ ఇవ్వాలి, నీకు వైద్యం చేయించాలి, నేను కాపాడుకోవాలి, ఇట్నే మనవరాలు నీపై చూడకపోయినా మేమే నేను కాపాడుకోవాలనేది మా ఆలోచన. మరి ఇవాళ ఊర్లలో పోతే నీలాంటి తాతలందరూ కూడా అరే నీ మన కాంగ్రెస్ వచ్చింది, మా రాజ్యం వచ్చింది, మా ఇందిరమ్మ వచ్చింది, మా సోనియమ్మ వచ్చింది, మా అనేది జనం అందరూ కూడా సంతోషం. అంటే అది గతంలో ఉండేనానే ఇండ్లు ఇచ్చింది మనమే కదనే, భూములు ఇచ్చింది మనమే కదనే, ముసలోళ్ళకు ఫస్ట్ పింఛన్ ఇచ్చింది మనమే కదనే, దేశంలో ఎక్కడ ఇచ్చిండని. కాబట్టి మీరన్నా మహిళలన్నా వృద్ధులు వితంతులన్నా మీ అందరంటే కాంగ్రెస్ కు ప్రేమ. ఎందుకంటే మీకు కాంగ్రెస్ జెండానే ఒక అండలాగా ఉంటది ఎప్పుడు కూడా. ఏమమ్మా వాస్తవం కాదా? గిడ కూర్చో, నువ్వు చెప్తా నేను గిడ కూర్చో ఆడ. ఎందుకంటే మా అక్క జనాలు కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు సర్కారు సంతకం పెట్టినా సంస్కారం లేదు. పెద్ద మనిషి చెప్పేది, నేను చెప్పేది ఏముంది, అందరికి ఎరికే అయింది. ఏమన్నాడు, నన్ను కోసుకొని తినురు అంటున్నా, సంస్కారం లేదు, గల్ల పెంచే ఖాళీ అయింది, నన్ను కోసుకొని తింటున్నాం తినురి అని అన్నాడు. మరి తెలంగాణ జనాలు అందరు ఎగబడితే ఒక్కడికి ఒక ముక్కన దొరుకుతున్నా ఏంది పాపం. కాకపోతే మరి గట్లా గా రకంగా మీ పెద్ద మనిషి కాడెత్తేసినట్టుగా మాట్లాడినాడు తాత, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాడెత్తేసి మాట్లాడితే మరి జనాలు ఏమనుకోరా? అరే ముఖ్యమంత్రి గిట్లనే మాట్లాడే, పాలించే ముఖ్యమంత్రి గిట్లయితే మాట్లాడే అనేది కథ నడుస్తుంది తాత. మరి ఏం చెప్తావు? నేను అనేది గతంలో ఈ దొంగలందరూ దోసుకొని మొత్తం కూడా తెలంగాణను వలకాటు చేసే, అప్పుల పాలు చేసే, కట్టిన ప్రాజెక్టు పైసలను తీసుకుపోయి ప్రాజెక్టులు కడితే అవి కూలిపోయాయి. ఇంటికి ఒక కుటుంబమే తెలంగాణ 1,00,000 కోట్లు దోసుకునే, పిల్లలకు కొలువు లేకపోయే, రైతులకు నిధులు ఇవ్వకపోయే, మహిళలకు ఏమి ఇవ్వకపోయే, తెలంగాణ అంతా ఒక కుటుంబమే నాకిపోయా. బాధలో ఆవేదనతోని మొత్తం కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ పాలకులు దోసుకున్నారు. ఆర్థిక వ్యవస్థ దాని మీద మాట్లాడిండు. ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ వాళ్ళు చేసిన అప్పులకి మనం కట్టినదంతా అప్పులే కట్టాల్సి వస్తుంది. 60,000 కోట్లు అప్పులే కట్టినాం ఇప్పటి వరకు మన సర్కారు వచ్చిన కాంచి. కాబట్టి దాని ఉద్దేశంతో మాట్లాడింది తప్ప నా దగ్గర ఏం కోసుక తినేది లేదు అనేది అన్న. ఆయన వాళ్ళంతా కొంత దాన్ని వక్రీకరించేదేవో తప్ప జరిగిన తెలంగాణలో ఆర్థిక వ్యవస్థను మొత్తం ఆయన ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎంత వస్తున్నాయి, ఏది ఇంపార్టెంట్ అనే దాని మీద చెప్పొచ్చింది తప్ప ముఖ్యమంత్రి అన్న దాంట్లో తప్పు లేదు. మరి కాదు తాత, మరి ఇప్పుడు పైసలు ఏం లేకపోయే, పైసలు కూడా పుట్టకథ అయితే ఓటునా అనడా? నవ్వుతుందేమో మనవరాలు. పైసలు కూడా పుట్టకథ అయితే లేవు, ఏం చెయ్య. ఆడికి పోతే మమ్మల్ని దొంగను చూసినట్టు చూస్తున్నారు, అమ్మో చెప్పులు గిట్ట ఎత్తుకపోతుందా ఏంద్రో ఏం కథ అన్నట్టుగా నడుస్తున్నాడు తాత. మరి పథకాలు ఏ రకంగా ముంగడికి పోతాయి ఓ తాత? మరి పథకాలు ఏ రకంగా ముంగడ పడతాయి? పైసలు లేవని మీరే అంటుర్రు, అప్పు పుట్టగత అయితే లేదని మీరే అంటుర్రు, నన్ను కోసుకొని తినురు అని మీరే అంటుర్రు. మరి ఇప్పుడు ఊర్లల్లా నా ముసల్దాన్ అసలు ముసలోళ్ళు ఏమంటుర్రు, మాకు 4,000 పింఛన్ చేస్తానే రేవంత్ అయ్యా, ఇంతవరకు చేయకపోయా, ఏంది గాశాలం అని వాళ్ళు అంటుర్రు. మరి ఇటు పైసలు లేవా, అటు సంసారం వెళ్తలేదా? మరి ఎట్లా ఈ మాట మీరు నిలబెట్టుకుంటారు, హామీ చేస్తారు తాత? ఒక్కొక్కటి చేస్తురే. మొదటగా మనకు ఫస్ట్ మనం మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి ఇచ్చినాం, పిల్లలకు నౌకర్లు ఇచ్చినాం, కొలువులు తయారు చేసినాం, రైతుకు రుణమాఫీ చేసినాం, ఇవాళ గ్యాస్ ఇచ్చినాం. గతంలో ఎన్నలేదు విధంగా మనం గ్యాస్ ఇచ్చినాం. ఇవాళ కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ ఎవడన్నా పేదోడు ఒక బుగ్గ వేసుకొని ఇంట్లో కరెంట్ అంతా గవర్నమెంటే చెల్లిస్తుండే, సర్కారే. ఇబ్బంది లేదు. గతంలో కరెంటు బిల్లులు పెట్టుకుంటే వాడు నెలకు సంపాదించిందంతా 1,000-2,000 కరెంటు బిల్లులే కట్టాల్సి వస్తుండే. ఇవాళ మనం ఫ్రీ కరెంట్ చేస్తే ఇట్లా ఒక్కొక్కటి మనం బడ్జెట్ చూసుకుని అన్ని ఒకటి మనం చేస్తున్నాం. వెనక ముందు అన్ని అవుతాయి, ఇబ్బంది లేదు. మరి కాదు తాత, మరి ఇప్పుడు పైసలే లేవా? మరి 200 కోట్లు ఖర్చు పెట్టి రసరాగ రంజిత ఓరమని ముద్దు మధుర బాబా తరంగిని రావే నా కవిత నవనీత వృద్ధిత అని ఈ రకంగా మీరు అందాల బామల తోకలు పట్టుకొని తిరిగిరాట. మరి ఆ పైసలన్నీ ఉచితార్థ గంగల కలిపిరాట. ఈ తెలంగాణకు అది అవసరమా అని బీఆర్ఎస్ కోళ్ళాగలు ఇట్లా కాలు భూమి గుజ్జికి లేకలేస్తున్నాయి. ఏం చెప్తావు వాటికి? ఇక వాళ్ళకి ఏం పని లేదు. రోజు పొద్దున్న లేస్తే వాళ్ళ పీఠాలు కూలిపోయినాయి, వాళ్ళ దోపిడి ఆగిపోయింది, వాళ్ళ అవినీతి బయటపడ్డది. ఇక అన్ని ఉదాహరణకు ఒకటి నక్క మీద తాటిపండు పడ్డ, మూలిగ నక్క మీద తాటిపండు పడ్డలాగా అయిపోయింది. వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ ఓనడానికి పుట్టల నుంచి ఒంటరిగా పాములు వెళ్ళినట్లాగా ఉంది. కాబట్టి
వాళ్ళు చేసినటువంటి అప్పుడేమో మన అందరికి తెలుసు తెలంగాణ ఆర్థిక పైసలు ఎంత దుబారా చేసిరో ఎంత చేసిరో విషయం తెలుసు. ఇలా అందాల బామలు అనే బదులు మహిళలకు జరిగినటువంటి ఒక క్రీడా పోటీలాగా ఒక డెవలప్మెంట్ లాగా తెలంగాణ ఒక ఆత్మగౌరవాన్ని ఈ 120 దేశాలు చూసిరు. మన వంటలు చూసిరు, మన సాంప్రదాయాలు చూసిరు, మన కల్చర్ చూసిరు, ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు చూసిరు, ఇక్కడ ఉన్నటువంటి కవులు కళాకారులు సంపద చూసిరు. తెలంగాణ అంటే గిట్లా ఉంటదా, గింత గొప్పగా ఉందా, దేశంలోనే ప్రపంచంలో గింత గొప్ప రాష్ట్రమా అని గొప్పగా చూసిరు. కాబట్టి దీనివల్ల మనకు ప్రపంచంలో ఒక పేరు వచ్చింది, మనం మహిళలకు ఒక పెద్దపీట వేసినాం. కాబట్టి దీన్ని వాళ్ళు ఒకరీకరించి అందాల పోటీలు అనేది ఈ రోజు వచ్చింది కాదు, 70 సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతున్నటువంటి అందాల పోటీలు ఇది. కాబట్టి ఇది మహిళా క్రీడా పోటీల్లాగా ఇవాళ మహిళలకు ఇచ్చే గౌరవం లాగా చూడాలి తప్ప దీని మీద మనం తప్పు చేయాల్సిన అవసరం లేదు. దీన్ని వాళ్ళు పదే తప్పుడు ప్రచారం చేస్తారు, అది ముమ్మాటికి తప్పది. దీనివల్ల తెలంగాణ ఖ్యాతి ప్రఖ్యాతి చరిత్ర పెరిగింది, తెలంగాణ ఆత్మగౌరవం పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. దానికే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేశారు అంతే. ఇక మరి తాత ఇక ఈ ముచ్చట్లని గిట్లా ఉన్నాయి. ఇక మరి మొత్తానికైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసు ఎవరైనా కానీ, ఈ కాళేశ్వరం కథే కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా కానీ లేదోటి మా మీద పెట్టి బదనాం చేస్తుర్రు. అస్సలు మొత్తానికి మమ్మల్ని అరెస్ట్ చెయ్యాలంటే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు పిక్క జరుగుతుంది, వాళ్ళే అదురుకుంటారు ముందుగాల అనేది ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు అరెస్ట్ చెయ్యాలంటే మీరు కూడా భయపడుతున్నారు అట, నిజమేనా? వాళ్ళ అరెస్ట్ అనేది చట్ట పరిధిలో ఉంది. పోలీసులు చట్టాలు చేస్తాయి, ప్రభుత్వం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు లేదు. పోనీ ఎవరి పాపాన్ని ఆడిపోతున్నాయి మనం అనుకున్నాం, కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు చట్టాల పరిధిలో కోర్టుల పరిధిలో ఉన్నాయి. కోర్టులే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటది, న్యాయస్థానాలు తీసుకుంటది వాళ్ళ పైన. అయితే వాళ్ళకేం బాగా పోవాలని ఉంది, కోర్టులో జైలుకు పోవాలి, జైలుకు పోవాలి. ఒక్కసారి ఇవాడ ఎవడో చెప్పిండంట కేటీఆర్ కు, ఒక హిమాలయాల నుంచి వచ్చినటువంటి జ్యోతిష్కుడు, ఏం సార్ ఏంది ఇట్లా అంటే, నువ్వు జైలుకు పోయి బెయిల్ రాని కేసులో ఉంటే నువ్వు పెద్ద లీడర్ అవుతావు అన్నాడట. అందుకనే అప్పటి నుంచి జైలుకు పోవాలని వాళ్ళకంటే ముందే నన్నే జైలు పంపారు. పోతాడు, పోయే రోజు వస్తే తప్పకుండా పోతాడు, ఖచ్చితంగా పోతాడు. వాళ్ళు జైళ్ళలో పోయే కేసులే తప్పిదాలే చేశారు కదా, అందరు కూడా జైళ్ళలోనే పోయొచ్చారుగా. వీళ్ళు 2-3 ఉన్నారు పోతారు, వీళ్ళు ఒకటే ఉర్రులుగుతారు, మమ్మల్ని పంపిరు. చూసిన ఆరులో కథ. ఇక మరి వెనకడికి ఆయన జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి వచ్చినోడే, చంద్రబాబు అయ్య జైలుకు పోయి వచ్చినోడే. ఇక వాళ్ళ పోతే ఈయన పెద్ద మనిషి ఇప్పుడు ఉన్న మీ ముఖ్యమంత్రి కూడా జైలుకు పోయి వచ్చినోడేనాట. ఇక మరి అందుకనే ఈయనకు మరి జైలుకు పోతే ఈయన దశ మారేనంటవా? వాళ్ళకు పోవాలని కుతూహలం ఉంది, వాళ్ళు పోవాలన్నప్పుడు పోతారు. వాళ్ళు చేసిన తప్పిదాలు కూడా అట్లనే ఉన్నాయి, వాళ్ళకంటే వీళ్ళే ఉరుగుతారు మేము జైలుకు పోవాలనేది. చూద్దాం ఏమైతుంది అనేది. తాత మరి ఏం లేదు కానీ ఇక మరి గతంలోనే 10 ఏళ్ల రాజ్యంలో 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ రాజ్యంలో ఆనాడు ఉద్యమకారులు మొత్తము అసలు ఇక నిలబెట్టినట్టే అయ్యింది. ఇవాళ ఊరు తిరిగి పల్లె తిరిగి జనాలను చైతన్యపరిచి ఎంతో కథ నడిపించి మేము ముందడిగేస్తే ఇవాళ ఏదే ఎక్కలేదు. ఉద్యమకారులకు ఈ అమరవీరుల కుటుంబాలను ఇవాళ ఆదుకునే లేరు అని నడిచింది కథ. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కూడా ఉద్యమకారులకు ఇంత ఇల్లు జాగా ఇస్తామన్నారట, మరి అమరవీరుల కుటుంబాలను కూడా ఆదుకుంటామని అన్నారట. మరి ఈ కథ ఏది మరి ఇప్పటికీ తెర మీదకి వస్తలేదు? అమరవీరులకు మీ అందరికి తెలుసు కదనే, మన గద్దర్ తాతని ఎండలో నిలబెట్టి కనీసం వాళ్ళు అవమానపరిస్తే ఇలా మనం నంది అవార్డులను తీసేసి గద్దర్ అవార్డులను పెట్టి ఆయనకు పాటకు ఆటకు గౌరవాన్ని ఇచ్చింది. ఆయన కట్టినటువంటి గోషి గొంగడిని గౌరవించింది. తెలంగాణ కళాకారుల కవులకు గౌరవాన్ని ఇచ్చింది. మీ అందరికి తెలుసు, జయరాజు కావచ్చు, అందశ్రీ కావచ్చు, వీళ్ళందరినీ గౌరవించుకుంది. వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పైసలు ఇచ్చింది. కాబట్టి పాటని గౌరవించింది, ఉద్యమకారుల్ని గౌరవించింది, కొలువులు ఇచ్చింది, వాళ్ళని నిలబెట్టింది. కాబట్టి
ఈ తెలంగాణ సంస్కృతికి కానీ తెలంగాణ పాటకు కానీ తెలంగాణ ఉద్యమకారులు లేకుండా తెలంగాణ లేదనేది వాళ్ళు గొప్ప ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గాని. మీ అందరికి తెలుసు కదా, గతంలో రాహుల్ గాంధీకి గద్దర్ ముద్దు పెట్టిండు కదా మీటింగ్ లా, తుక్కు కూడా మీటింగ్ లా. మరి ఎంత ప్రేమ ఉండాలి గద్దర్ మీద. వీళ్ళందరూ గద్దర్ కలుస్తాను పోతే ప్రజాభవన్ కాడ ప్రగతి భవన్ కాడ గేట్లు వేసి ఎండలు నిలబెట్టి ముసలోడు పాపం సొమసిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు కదా. మంచి ముచ్చట వచ్చేసిండే. ఇక మరి తోటాలు మోస్తున్న పాటమ్మా, తోటాలు మోస్తున్న పాటమ్మా అని ఇక మరి తోటాలు మోసి ఒక పాటమ్మగా, పాటమ్మ తల్లి పెద్ద కొడుకుగా, కళామ తల్లి పెద్ద కొడుకుగా మరి జనాలను చైతన్యపరిచిండు. నంది అవార్డ్స్ పేరు మీద గద్దర్ అవార్డ్స్ పెట్టిర్రు, అంత బాగానే ఉంది. కానీ తాత ఏదో సినిమాలకు మరి నిన్న మొన్న గద్దర్ అవార్డులు కూడా ఇచ్చిర్రట. అల్ల గద్దర్ అన్న బొమ్మలు కూడా పెట్టిర్రట. మరి ఇది పద్ధతేనా అనుకుంటున్నారు గుసగుస. ఇప్పుడు పేరే పెట్టిన తర్వాత గద్దర్ ఫుట్ ఎందుకే, గద్దర్ పేరే ఉన్న తర్వాత దాని మీద నేను అనేది గద్దర్ పేరే ఉన్నారు. ఆల్రెడీ స్టేజ్ మీద గద్దర్ అన్నది ఫోటో పెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళందరూ గద్దర్ అవార్డే అంటున్నారు. గద్దర్ ఫోటో ప్రేమే ఇంట్లో పెట్టుకుంటుండే. ఇక దీనికి కోడిగుడ్డు మీద ఈకలు తీస్తారు మన బీఆర్ఎస్ నాయకులు. మీ అందరికి తెలుసు కదనే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ అని పెట్టి, రాజీవ్ గాంధీ బొమ్మ ఉంటదని మీరు చెప్పరే నేను అనేది. ఎయిర్పోర్ట్ కు ఇట్లా జనరల్ గా కోడిగుడ్డు మీద ఈకలు వేసే పని వాళ్ళు. ఎండలో నిలబెడితేనేమో మాసిపోయినాయి. అరే మేము తీసుకొచ్చి జయంతులు వర్ధంతులు అధికారికంగా తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం స్టేజ్ దగ్గర ఉండి నివాళులు అర్పించి గద్దరన్నకు నివాళులు అర్పిస్తే మనం నీ అందరికి తెలుసు. అరే మనం ఎవరి పక్షాన ఉన్నామే, పేదల పక్షాలు ఉన్నాం, ఉద్యమకారుల పక్షాన ఉన్నాం, కళాకారుల పక్షాన ఉన్నాం. వీళ్ళు లేని తెలంగాణ లేదనుకున్నాం. కాబట్టి వాళ్ళు మాట్లాడుతందుకు సిగ్గుండాలి. గద్దర్ పేరు ఎత్తే అర్హత ఉన్నదే. కవితమ్మ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా. కాబట్టి మరి ఇప్పుడు నువ్వు చదువుకుంది ఇక్కడనేగా, ఉస్మానియానే. ఉస్మానియానే. మరి కేసీరావయ్య ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న కోజాగలకు మంచిగా విలువ నంపి వాటికి సారథ్యం కట్టి భాషంగం కట్టి తమాషగా బ్రహ్మాండంగా వాటికి కొలువులు పదవులు ఇస్తే పెద్ద ఒక్కొక్కరు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారట, ఎంపీలు కూడా అయ్యారట. మరి మీ దాంట్లో ఏందే, మరి నువ్వు కూడా ఉస్మానియా కోజావేనైతే మరి ఇలా చిన్న చూపు చూస్తుర్రు. ఇక మరి శనగాని దయాకర్ కూడా ఏది న్యాయమో వేరొక గాన్యం ఉంచిర్రు అనేది కూడా మరి ఉంది కథ. బాధ అనిపిస్తుందా మరి? ఎందుకని ఆయన అట చేసిండు, మీ వీళ్ళేమి ఇట చేస్తారు. వస్తుంది అందరికి, అనుకోముందు అందరికి న్యాయం చేస్తుంది. కష్టపడ్డోళ్ళకి న్యాయం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. పార్టీ కూడా మంచిగానే ఉంది, యూత్ ని ఎంకరేజ్ చేస్తుంది. మా దాంట్లో కూడా కొందరికి ఇచ్చి ఇంకా కొందరికి కూడా ఇస్తారు వెనుకో ముందు. అంతేనా? 100% నేను అనేది. పార్టీలో కూడా యూత్ కు గౌరవం ఉంది. మరి సరే తాత, ఎందుకంటే ఏదైనా మరి కుండ బదలకు వచ్చినట్టే మాట్లాడుకోవాలి ఉన్నది ఉన్నట్టు. మరి రేపు శరగాని దయాకరు అనేట ఆయన మరి గాన్యం ఉంచితే గక్కనే ఉండు తాత అని నిమ్మల పడ పెడితే మరి ఆయనే ఉంటారా? ఇదేంది కథ అని ఏమన్నా పార్టీ అటు ఇటు ఏమన్నా మనం కష్టకాలంలో కాంగ్రెస్ తో ఉన్నాం కదనే. మనకి ఎన్ని అవకాశాలు వచ్చినా పోలేదు కదా. కన్నీళ్లను మింగుకొని కష్టాలు బాధలు ఇబ్బందులలో పోలీసులు కొడుతుంటే కేసులు ఇవన్నీ తట్టుకొని ఉన్నాం. గప్పుడే మనం పోలేదు కదా, ఇప్పుడేం పోతాం ఇక. మరి అన్ని బాధపడుతుంది, అంత ఎలా తీస్తేవి, కరువు చూస్తేవి, కాలం చూస్తేవి, సీతమ్మ శర ఎలా పోస్తేవి తాత. మరి నీకంటే ఏడంకమాల వచ్చిన కోళ్ళాగలు పార్టీ మారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోళ్ళాగలకు ఇప్పుడు వరకు ఈ బుగ్గ కార్లలో తిరుగుతున్నాయి, ఏసీ కార్లలో తిరుగుతున్నాయి, మూత మోగిస్తున్నాయి. మరి పానం జర కలకు వంటలేదా? మనకు రోజు వస్తుంది. ముందు మనం బాధపడి రాజకీయాలలో ఎప్పుడు కూడా అసమ్మతి ఉండకూడదు. అంతేలే, తృప్తితో ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏం తాత నేను అనేది. ఇప్పుడు నువ్వు అవ్వ ఆడలేకున్నా నువ్వైతే ఎటనే ఉంటున్నావు కదనే. నువ్వు పట్న నేను అనేది వెనుకో ముందు అందరికి అవకాశాలు వస్తాయి. ఏంది కొంచెం అవ్వనన్నా చూసుకుంటున్నావా, ఈయన పట్నంలో తిరుగుతున్నావా? ఏం చేత నాది చిన్నగా మెల్లగా నా ముసలిదే ఊకుంటలేదు. మీ అవ్వనే ఊకోదు, చిన్న గెలిగిస్తుంది. ఏవా ఇవాళ ఎటుపోతున్నావు అంటే ఇక గిదే ముచ్చట ముంగట వేసుకొని గిట్నే తిరుగుతున్నా. ముసలి మంచిదే. అమ్మో. ఇక మరి రాంగ పోంగా ఇక మరి ఇప్పుడు నేను ప్రేక్షకులకు ఏం చెప్తున్నావు? ఇక మరి కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కచ్చపేచ ఎవరో నడుస్తుంది అనేది కూడా మరి తెర మీదకి వస్తుంది.
ఎందుకంటే నిన్న మొన్న టీపీసీసీలో కూడా ఆ కూర్పులో కూడా ఏదో అన్యాయం జరిగింది, ఈ కొన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు అనేది కూడా లోపలంగా రగులుకుంటుందట. మరి ఇది ఎంత పోయే నువ్వు పంచాది? ఏం లేదు, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం వచ్చింది, గౌరవం ఇచ్చింది. కాంగ్రెస్ లో అట్లేం లేదు, బయట వాళ్ళ గుసగుసలు తప్ప మా దాంట్లో గుసగుసలు ఏం లేవు, అసంతృప్తి లేవు, అందరు సంతోషంగానే ఉన్నారు. మా అందరు బాధలనే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇంకా మీకు తెలుసుగా ఎట్లా కాంగ్రెస్ అంటారో కష్టాలు బాయరో, కాంగ్రెస్ అంటారో సామాజిక న్యాయము. మీ అందరికి జనరల్ గా సన్న బియ్యం వచ్చారు, సంతోషం వచ్చారు, కాంగ్రెస్ వచ్చారు, కొలువులు వచ్చారు. ఇట్లా జనరల్ కాంగ్రెస్ అంటే ఇట్లుంటది జనరల్. నేను అనేది ఎక్కడ ఇంత స్వేచ్ఛ ఏడు ఉంటది అంతేనా? మరి లేకపోతే ఏంది? ఇది మొత్తానికైతే ఇక మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇక మరి చెనగాని దయాకర్ ఈ రకంగా మన నేను తోటి ఆంబాయం వెళ్ళబోసుకుంటూ, కానీ ఎక్కడ మాత్రం ఇంత సందేహలేదు. ఇక మరి ఆనాడు ఒంటికాల మీద కేసీరావు అని 6 బార్ ఆర్చుకున్న చరిత్ర ఉంది ఆ పిల్లగానికి. మధ్యలో మొత్తం పోయిండు, ఉద్యమం చేసిండు, ఆ సీతమ్మ చెర వెళ్ళబోసి బాగానే తండాడిండు. అయినా కానీ ఇక మరి ఇటంకర పార్టీలు మారిన వాళ్ళకు మరి పెద్ద పెద్ద కొలువులు వచ్చే మరి పిల్లగా ఏంది నీ కథ ఏంటంటే, నాకు ఎన్నటికైనా ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అన్న ఆశ మీద మాత్రం నేను ఉంటున్నా అన్నట్టుగా మాత్రం ఇప్పుడు ఆయన నిన్నమోనే ఆ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూడా అయినట్టుగా మరి ఇక మనం నిర్ణయాలు వింటున్నాం. ఇక మొత్తానికైతే ఉస్మానియా గడ్డ మీద ఇక ఈ రకంగా చెనగాని దయాకర్తో మీ ఏఎన్ఎన్ నర్సయ్య తాత ఇక మరి రామసాకని ముచ్చట్లు వెచ్చిండు. ఇక రేపు ఇంకోటి కథ ముంగట వేస్తా. మరి అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, ఉస్మానియా యూనివర్సిటీ.